సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళ 0% ఈఎంఐ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. బట్ ఇప్పుడున్న యాక్టర్స్ తో వర్క్ చేయాలి డెఫినెట్ గా, ఇలాంటివి ఏం లేదా మేడం? Yeah, definitely. I've never done a film with Chiru Garu or Balaya Garu. So I'd love to do a film with both of them. Can again, అలాంటి క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్స్ ఉండాలి. అమ్మాయినా ఓకేనా? నో, డెఫినెట్లీ నాట్. వాళ్ళిద్దరు నా నాన్న క్యారెక్టర్ యాక్ట్ చేస్తే నేను మదర్ క్యారెక్టర్ యాక్ట్ చేస్తా. If they're ready to play my father, I'll play their mother. ఓకే. అంటే 45 years బ్యాక్ ఇండస్ట్రీకి రావడం గొప్ప కాదు, 45 years అయినా కానీ ఇండస్ట్రీలో ఉండటం చాలా గ్రేట్. అది చాలా తక్కువ మందికి దొక్కుతుంది. Some people are just born lucky. అంతే. I'm one of the lucky ones. లక్కీ వన్స్. ఇప్పుడు సుందర్ గారిది తెలుగులో ఏమైనా స్ట్రైట్ ఫిల్మ్ వస్తుందా? తర్వాత ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? No, I have no clue. ఆయన నెక్స్ట్ సినిమా ఏం చేస్తారో అది కూడా నాకు తెలీదు. ఐ డు నాట్ ఇన్ఫ్లుయెన్స్ హిమ్. ఆయన పనితో ఈ సినిమా చేయాలి, ఆ సినిమా చేయాలి. ఐ డోంట్ ఇన్ఫ్లుయెన్స్ హిమ్. డిసైడ్ చేసిన తర్వాత ఆయన చెప్తారు ఐఎమ్ డూయింగ్ దిస్ సినిమా, అంతే. ఓకే. సుందర్ గారు చేసిన పిక్చర్స్ లో మీకు బాగా నచ్చిన పిక్చర్? లాట్ ఆఫ్ ఫిల్మ్స్. మురై మామన్, హిస్ ఫస్ట్ ఫిల్మ్, ఉళ్ళతై అలిత, అన్వే శివం, అరుణాచలం, అవును, తియా వైలసైన కుమార్, కలగలప్పు, ఓకే, దెన్ ఆల్ దట్ అరణ్మణై సిరీస్. ఆయన కన్నా మీకే బాగా గుర్తున్నాయి. I love his films. It's very entertaining కదా. ఓకే. వెరీ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్. నాకు ఎంటర్టైనింగ్ ఫిల్మ్ సినిమా అయితే చాలా ఇష్టం. నాకు ప్రీచీ సినిమా, చాలా డార్క్ సినిమా అంతే నాకు ఇష్టం లేదు. ఐ లవ్ టు వాచ్ వెరీ హ్యాపీ ఫిల్మ్స్. ఐ షుడ్ ఫీల్ హ్యాపీ. థియేటర్ నుంచి బయట వచ్చిన తర్వాత, థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత, లోపల వెళ్ళినప్పుడు ఒక పాప్కార్న్, కోల్డ్ కాఫీ చేతిలో పెట్టుకుని సినిమా చూసి, విసిల్ చేసి, క్లాప్ చేసి, అది అన్ని ఎంజాయ్ చేసి ఒక కంప్లీట్ పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ సినిమా చూస్తే నాకు నచ్చుతుంది. ఓకే. సో అందరూ బయట చెప్తుంటారు కానీ ఐరన్ లేడీ అని, ఫ్యామిలీకి వచ్చేసరికి చాలా సెన్సిటివ్ కదా మీరు. నేను వచ్చేసరికి వీడియో కాల్ లో చూసావు మన ఇంట్లో పువ్వు పూసిందని, అది ఎమోషనల్ గా చెప్తున్నారు ఆయనకి. వెరీ సెంటిమెంటల్ వెన్ ఇట్ కమ్స్, వెరీ సెన్సిటివ్, వెరీ ప్రొటెక్టివ్ టువర్డ్స్ మై ఫ్యామిలీ. ఓకే. నేను ఐ బికమ్ అ వుండెడ్ టైగ్రస్. నా ఫ్యామిలీ గురించి ఎవరైనా ఒక మాట చెప్తే ఐ బికమ్ అ వుండెడ్ టైగ్రస్. ఓకే. కొట్టిన సందర్భాలు ఉన్నాయా? I will attack to protect my cubs. ఓకే. తమిళనాడులో తెలుస్తుంది ఆ హిస్టరీ, ఒకసారి ఓపెన్ చేస్తే. Yes, I will. నా cubs అయితే it's not only my children. That my cub also includes my husband. ప్రీవియస్ గా కిడ్స్ ని కూడా కొంత ట్రోల్ చేశారు కదా. That's okay. See, మోహన్ తెలియకుండా ఎవరైనా ట్రోల్ చేస్తే you don't have to respond to them. They're waiting for somebody to give them a publicity. అంతే. సో అండ్ ఇన్సెన్సిటివ్ గా ఉంటుంది. సో ఐ మీన్ యూ కాంట్ హెల్ప్ ఇట్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ టుడే. బట్ అట్ టైమ్స్ ఒక లిమిట్ దాటిన తర్వాత మాట్లాడితే ఐ రియాక్ట్. ఓకే. సో పిల్లలకి ఎలా మేడం? దే ఆర్ గ్రోన్ అప్ నౌ, దే అండర్స్టాండ్. మీలాంటి మైండ్ సెట్ వచ్చిందా లేకపోతే దే వెరీ స్ట్రాంగ్ ఉంటారా? వెరీ స్ట్రాంగ్. పెద్ద పాప అలాగే సర్ లాగా ఉంటుంది, చూడడానికి నాలాగా ఉంది. బట్ హర్ మైండ్ ఇస్ డిట్టో హర్ ఫాదర్. ఓకే. జెరాక్స్. ఓకే. చిన్న పాప చూడడానికి షీఈస్ లైక్ ద ఫాదర్. ఓకే. బట్ మైండ్ ఇస్ జీరో, జస్ట్ లైక్ మీ. వెరీ అవుట్ గోయింగ్, వెరీ అవుట్ స్పోకెన్, వెరీ ఫ్రెండ్లీ. పెద్ద పాప అలా కాదు. ఓకే. షీ లవ్స్ టు బీ ఇన్ హర్ స్పేస్. ఎవరితో ఫ్రెండ్స్ మిగిలిన సార్ కి ఇన్ ఆల్ దీస్ ఇయర్స్ ఐ హావ్ సీన్ ప్రాబ్లీ 2-3 పీపుల్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు హిమ్. అప్పుడు కూడా ఒక బ్యారియర్ ఉంటుంది. నోబడీ. సుందర్ గారా? ఓ. His best friends cannot cross that barrier. Okay. He has that barrier. Only 3 people can cross that barrier. Me and the 2 children. Ante. Okay. He has a very strong barrier. Very, very strong barrier. Wow. So, Pedda papa ala undi. Younger one is just like me. Ayyo. Talkative, easily makes friend, easily gets hurt. బట్ అంత స్ట్రాంగ్ బ్యారియర్ ఉంటే ఇండస్ట్రీలోకి రావాలి కదా. బట్ అగైన్ హీస్ అ సెల్ఫ్ మేడ్ పర్సన్. సుందర్ గారు ఈ రోజు సినిమాకి అందరికి తెలుస్తుంది. 30 years ఇన్ సినిమా. ఏ డైరెక్టర్ కి అంత పెద్ద ఒక ఆఫ్టర్ 30 years అవును సినిమా అర్థం చేసుకుని ఒక సూపర్ డూపర్ హిట్ ఇవ్వడానికి ఎవరికి కుదురుతుంది? హీ హెస్ సర్వైవ్డ్ ఇస్ బికాస్ హీ హెస్ మూవ్డ్ విత్ ది వాంట్స్ ఆఫ్ ద పీపుల్. ఓకే. హీ అండర్స్టాండ్స్ వాట్ ది ఆడియన్స్ వాంట్స్. నాట్ దట్ 100% సక్సెస్ రేట్ ఉంటుంది, ఇది కాదు. హీ ఈస్ ఆల్సో ఫెయిల్డ్ యాజ్ అ డైరెక్టర్. But I think he's again a very strong self-made person. Okay. కష్టపడి ఈ పొజిషన్ కి వచ్చారు. సో ఐ థింక్ దట్స్ వై హీ డస్ నాట్ డిపెండ్. మీరు చూస్తే చాలా సంతోషంగా ఉంది.
super hits of Tamil cinema of 2024. Vijay Sethupathi, Dhanush, Rajnikant, అన్ని సినిమా పేరు వస్తుంది కానీ సుందర్ సి మధ్యలో వస్తుంది. అవును. The only director whose name appears with all the other actors. So he is not dependent where you say ఒక హీరో ఉన్నప్పుడు ఒక సినిమా పెద్ద హిట్ అయింది. సుందర్ సి ఫిల్మ్ ఇస్ జస్ట్ అ సుందర్ సి ఫిల్మ్ అంతే. ఎవరు హీరో అది దట్ డస్ నాట్ మ్యాటర్. ఓకే. సో as a wife I'm very proud of him. సార్ మేడం మీరు చదువుకుంది 9th క్లాస్, Yes. కానీ ఇన్ని లాంగ్వేజెస్ మీద పట్టేలా వచ్చింది మేడం? తమిళ్, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, Yeah. నేమ్ ఇట్ ఎనీ లాంగ్వేజ్ నేమ్. I think I just have a flair for languages ante. Huh? I have a flair for languages. ఓకే. అంటే ఆ కసి ఉంది కదా డెఫినెట్ గా. పక్కా తెలుగు అమ్మాయి గలగలగల మాట్లాడినట్టుంటుంది. తమిళ్ ఇంకా సరగా మాట్లాడతాను. Tamil is like my second language now. Tamil is my thinking language now. ఎందుకు 9th క్లాస్ తో ఆపేసింది? రీజన్ Funny. ఏమన్నా? వర్క్. I started working కదా. కానీ ఖుష్బు గారు ఒక్క విషయంలో మటుకు మీకు హ్యాట్సప్ చెప్పొచ్చండి. ఒక సొంత ఫాదర్ మీద మీరు కామెంట్ చేసినప్పుడు చాలా మంది అమ్మాయిలు, పేరెంట్స్ కూడా కాదు, అమ్మాయిలు నేను చెప్తుంది 13, 14, 15 ఏజ్ ఉన్న అమ్మాయిలు, మైనర్స్ బయటికి రావడం స్టార్ట్ చేశారు. Yeah. ఒక రెవల్యూషన్ వచ్చేసింది. Yes. తమిళనాడులోనే కాదు, ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. మీరు చూస్తే మీరు మాట్లాడిన తర్వాత 100 of cases వచ్చాయి మేడం బయటికి. I'm glad. ఎలా అనిపించింది ఆ టైంలో? No, I think you have to speak. You have to speak. ఒక న్యాయం జరిగినప్పుడు you have to speak. If you do not stand for yourself, nobody else will. So you have to speak for yourself. అందరు బాగా కనెక్ట్ అయింది ఎక్కడ అంటే, సొంత తండ్రి లైంగిక వేధింపులు చేస్తున్నారంటే ఇంట్లో ఎవరు నమ్మరు. Yeah. మదర్ అసలు నమ్మదు, సిబ్లింగ్స్ నమ్మరు. అలాంటిది మీరు 4-5 years ఆ పెయిన్ నుంచి బయటకు వచ్చి అమ్మతో చెప్పినప్పుడు అందరికి ఆ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ భయం, నేను ఏదైనా మాట్లాడితే మళ్ళీ ఇంట్లో ఎవరికైనా కొడతారో లేదంటే ఒక ప్రాబ్లం వస్తుంది, నమ్ముతారా లేదా, అది ఒక పెద్ద భయం ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు టేక్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్. యూ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ దిస్ హస్ హ్యాపెన్ టు యూ. ఎందుకంటే ఇఫ్ యూఆర్ నాట్ గోయింగ్ టు స్టాండ్ అప్, నోబడీ ఎల్స్ విల్. ఐఎమ్ గ్లాడ్ ఇఫ్ ద గర్ల్స్ హ్యావ్ కమ్ అవుట్ అండ్ స్పోకెన్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నాతో టచ్ లో ఉన్నారా ఇప్పటికి? I think I know. He died last year. I don't even know. అవునా? అమ్మ ఉంటారు కదా, అమ్మ కన్నా. Nope, none of us have been in touch with him. ఎన్ని తప్పులు చేసినా నాన్న కదా అంటారు కదా. Nope. I have only my mother. My mother told me he's my father. అందుకంటే నాకు తెలుసు. Otherwise I'm happy with my mother. అమ్మ అంటే ప్రాణం కదా. అమ్మ నెయిల్స్ కట్ చేయటం. Only my mother. Only my mother. ఓకే. మీతోనే ఉంటున్నారు ఇప్పుడు అమ్మ? సూపర్. అమ్మ 3 కొడుకుల్ని ఒక కూతుర్ని కన్నాలని ఎప్పుడు అనుకోలేదు. 4 కొడుకుల్ని కన్నాను అనుకుంటుంది ఇప్పుడు. అడగలేదు అది. కొడుకులాగే పెంచింది కదా. బట్ ఐ డోంట్ థింక్ దట్స్ ఇంపార్టెంట్. జెండర్ లో సొసైటీ ఉంటుంది కదా. వై వాట్ సొసైటీ? వి మేక్ ద సొసైటీ. వై డు వి స్టిల్ టాక్ అబౌట్ జెండర్ ఇన్ ద సొసైటీ? స్టిల్ ఇట్ ఈస్ దేర్ కదా. వి హావ్ టు కమ్ అవుట్. వచ్చిందంటారా? మార్పు, చేంజ్ రాలేదు కదా? వస్తుంది. దేర్ ఇస్ అ హ్యూజ్ చేంజ్. దేర్ ఇస్ అ హ్యూజ్ చేంజ్. రావాలి, ఆ రెవల్యూషన్ రావాలి. దేర్ హ్యాస్ టు బి అ చేంజ్ కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.